డిఫాల్ట్ క్యూబ్ని ఎడిట్ మోడ్లో Z యాక్సిస్లో స్కేలప్ చేయాలి. కంట్రోల్ ఆల్ట్ ప్రెస్ చేసి ఈ ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకుని తర్వాత కంట్రోల్ B ప్రెస్ చేసి బెవల్ ఇవ్వాలి. ఇప్పుడు కంట్రోల్ I ప్రెస్ చేసి సెలెక్షన్ని ఇన్వర్ట్ చేయాలి. తర్వాత ఫేసెస్ని డిలీట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఫేసెస్ని సెలెక్ట్ చేసుకుని ఆల్ట్ E ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ ఫేస్ అలాంగ్ నార్మల్స్ క్లిక్ చేయాలి. ఆఫ్సెట్లో వాల్యూని అడ్జస్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ N ప్రెస్ చేసి ఫేసెస్ని నార్మల్ చేసుకోవాలి. ఇప్పుడు బెవల్ మాడిఫైయర్ని యాడ్ చేయాలి. అమౌంట్ వాల్యూని అడ్జస్ట్ చేసుకోవాలి. 2 సెగ్మెంట్స్ సరిపోతాయి. సర్ఫేస్ స్మూత్ కోసం వెయిటెడ్ నార్మల్ మాడిఫైయర్ని యాడ్ చేయాలి. తర్వాత షిఫ్ట్ A ప్రెస్ చేసి సర్కిల్ని తీసుకోవాలి. ఎడిట్ మోడ్లో స్కేలప్ చేయాలి. E ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ చేసిన వెంటనే S ప్రెస్ చేసి స్కేల్ డౌన్ చేయాలి. ఈ హోల్ని కంట్రోల్ F ప్రెస్ చేసి గ్రిడ్ ఫీల్తో ఫిల్ చేయాలి. ఈ ఫేసెస్ అన్నిటినీ సెలెక్ట్ చేసుకుని కింద ఉన్న ఆబ్జెక్ట్ టాప్కి మూవ్ చేయాలి. తర్వాత ఎక్స్ట్రూడ్ చేయాలి. షిఫ్ట్ N ప్రెస్ చేసి ఫేసెస్ని నార్మల్ చేసుకోవాలి. కింద ఉన్న ఆబ్జెక్ట్కి ఆల్రెడీ మాడిఫైయర్స్ని యాడ్ చేసాం కదా, ఆ మాడిఫైయర్స్ని కాపీ చేసి టాప్ ఆబ్జెక్ట్కి పేస్ట్ చేయాలి. దానికోసం ముందు టాప్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని షిఫ్ట్ కీని హోల్డ్లో ఉంచి కింద ఉన్న ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కంట్రోల్ L ప్రెస్ చేసి కాపీ మాడిఫైయర్స్ని సెలెక్ట్ చేయాలి. వెంటనే కింది ఆబ్జెక్ట్కి యాడ్ చేసిన మాడిఫైయర్స్ పైన ఆబ్జెక్ట్కి పేస్ట్ అవుతాయి. ఈ ట్యుటోరియల్ని ఫాలో అయ్యి మీరు కూడా సైడ్ టేబుల్ మోడలింగ్ని చేయడానికి ట్రై చేయవచ్చు. ప్లీజ్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.